ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో పెద్ద పార్టీ తెలుగుదేశం అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, బీజేపీ ప్రభావం కూడా అంతో ఎంతో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా, మరికొన్ని చోట్ల అంతంత మాత్రంగా ఆ పార్టీలు కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తన బాధ్యతగా తీసుకున్నప్పటికీ జనసేన, బీజేపీ మాత్రం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తారే తప్ప అది తమ బాధ్యత కాదు అన్నట్టుగా సాగుతున్నాయి. ఇప్పటికే అనేక అంశాల్లో ఇది రుజువైంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన విషయంలో ఆయన సాగించినటువంటి యాత్రకు అనుమతి లేదంటూ తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ సందర్భంగా జరిగినటువంటి పరిణామాల మీద ఒకరిపై ఒకరు వాగ్బాణాలు విసురుకున్నారు. కానీ ఆ ఘటనకు సంబంధించి జనసేన పార్టీ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. బీజేపీ మాట్లాడితే ఒట్టు. జగన్మోహన్ రెడ్డి పర్యటనల విషయంలో పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ నాయకత్వం ఎందుకని ఆ రీతిలో వ్యవహరిస్తోంది? కేవలం పవన్ కళ్యాణ్ ఏదైనా చంద్రబాబు నాయుడు నిర్వహించే మీటింగ్కి వచ్చి అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీద పెదవి విప్పుతున్నారు, జగన్మోహన్ రెడ్డి తీరు మీద విమర్శలు చేస్తున్నారు. కానీ ఇతర సందర్భాల్లో ఆయన ఎక్కడా విపక్షం జోలికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయట్లేదు. ఆఖరికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి కూడా బీజేపీ, జనసేన దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. 2వ తారీఖు నుంచే ఈ కార్యక్రమం మొదలవుతుంది. దానికి ఇంకా మధ్యలో 2 రోజులు కూడా గడువు లేదు. తెలుగుదేశం పార్టీ సన్నాహక సమావేశం పెట్టుకుని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరినీ పిలుచుకుని వారందరినీ గ్రౌండ్లో యాక్టివ్గా ఉండాలి అనేటువంటి రీతిలో దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు నాయుడు అందుకు తగ్గట్టుగా తన పార్టీ నేతలందరినీ బరిలో దింపే ప్రయత్నంలో ఉన్నారు. కానీ జనసేన అలాంటి సన్నాహక సమావేశం కానీ, తన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే పిలుపు కానీ, ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత తమ మీద కూడా ఉందనేటువంటి రీతిలో ప్రయత్నం కానీ ఏమీ చేస్తున్న దాఖలాలు లేవు. బీజేపీ అయితే పూర్తిగా అధ్యక్ష ఎన్నికల్లో మునిగుంది. కొత్త అధ్యక్షులు ఎన్నిక కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల్లో బీజేపీ ఉంటే జనసేన పూర్తిగా రాజకీయంగా అంటి ముట్టనట్టుగా సాగుతోంది. దాంతో చంద్రబాబు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేసే ప్రయత్నంలో ఉన్నప్పటికీ బీజేపీ, జనసేన మాత్రం కళ్ళప్పగించి చూసేదానికి పరిమితం అవుతున్నాయి. చంద్రబాబు బాధ్యత తీసుకుని దీన్ని నెరవేరిస్తే దానివల్ల వచ్చేటువంటి క్రెడిట్లో వాటా కోసం ప్రయత్నం చేయడమే తప్ప అందులో బాధ్యతలో భాగస్వామి కావాలనేటువంటి ఆలోచనలో బీజేపీ, జనసేన ఉన్నట్టు కనిపించట్లేదు. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ ఏ రీతిని భావిస్తుంది, ఎలా స్వీకరిస్తుంది, ఎంతవరకు దాన్ని సహిస్తుంది, ఎంత మేరకు కూటమి పక్షాలతో సమన్వయం పెంచుకుని ముందుకు సాగుతుంది? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. రాబోయే రోజుల్లో రాజకీయంగా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు ఎట్టా ఉన్నాయి అనేది తేట తెల్లం చేయబోతున్నటువంటి విషయం కూడా.